హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇది చూడండి, ఇది అవిశాఖ అండి. అవిశాఖ చాలా ఔషధ గుణాలు ఉంటుంది. ఆషాఢ మాసం వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని కూర చేసుకోవాలని తీసుకొచ్చాను. మనం మునగాకు కూర ఎలా వండుకుంటాం, దీన్ని కూడా అలాగే వండుకుంటాం మనము. ఇంకోటి ఏంటంటే, ఇది మనకి లోపల పేగుల్లో కానీ గర్భసంచికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే దానికి చాలా ఉపయోగం అండి ఇది. నేను ఇదిగోండి ఇదంతా తీసుకొచ్చా కదా, ఈ ఎల్లో కలర్గా ఉన్న ఆకును పక్కగా తీసేస్తాను. ఈ గ్రీనిష్గా ఉన్నది మాత్రం నేను కొంచెం కూర చేసుకుంటాను. ఇంకొంచెం మాత్రం కారప్పొడి చేసుకుంటాను. మనం మునగాకు కారప్పొడిలాగా కారప్పొడి చేస్తాను దీన్ని. చూడండి, అసలు నాకు చాలా రోజుల నుంచి దీన్ని తీసుకొచ్చుకోవాలని ఆశ, కానీ తేవటానికి కుదరట్లేదు. నేను చాలాసార్లు అడిగాను, తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం తెచ్చిపెట్టని కుదరలేదు. నిన్న వాళ్ళ ఫంక్షన్కి వస్తూ తీసుకొచ్చారండి. మా తోటికోళ్ళ వాళ్ళ చెల్లెలు అనమాట. కొంచెం తెచ్చిపెట్టమ్మా, నాకు చాలా ఇష్టం, అది ఆషాఢ వెళ్ళిపోతుంది వండుకోవాలి అంటే తీసుకొచ్చారు. అందుకనే తీసుకున్నా. చాలా ఇదిగా సంతోషం కూడా, నాకు చాలా ఆదరణగా దొరికిందని. చెట్టు కూడా వెయ్యాలని చూస్తున్నాను, నాకు చెట్టు దొరకట్లేదు. అమెజాన్లో కూడా చూశాను, దొరకలేదు. ట్రై చేస్తా, ఈ 2 నెలలు చెట్టు కూడా తీసుకొచ్చి పెట్టేది ట్రై చేస్తాను. కానీ ఎప్పటికప్పుడు వండుకుంటే అంటే మనకి పేగుల్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా చాలా తగ్గుతుంది. గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికీ. ట్యాన్సిల్స్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. మేము చిన్నప్పుడు ఎక్కువగా అమ్మ చేస్తూ ఉండేది. దీని పువ్వుల కూర కూడా మన క్యాబేజీ కూర లాగే ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. నాకైతే ఇప్పటికి దొరికింది, చేస్తాను. రేపు ఉదయం దీని కూర చేస్తాను నేను. కొంచెం ఆకు మాత్రం పొడి చేసుకుందాం అనుకుంటున్నా. ఈ ఎల్లోగా వచ్చినవి తీసేస్తానండి ఇది, ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి మామూలుగా తేవటం వల్ల పండిపోయింది. మునగాకు, మన పునగంటి ఆకు ఎలా పక్కకు పెడితే ఎట్లా పండిపోతుందో అలాగే అయిపోతుంది ఇది కూడాను. ఓకే అండి.